share, subscribe to our YouTube channel and share this channel with your friends and family. Be a part of our evangelistic work. మా ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు ఈ ఛానల్ను షేర్ చేయండి. మా ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. గంట సింబల్ను నొక్కడం మర్చిపోవద్దు. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మాటలే మనం విందాం. 10 నిమిషాలు విని మనం సమయానికి మనం సెలవు తీసుకుందాం. ఈరోజు కనిపించని ఎండ గాల్పుగా ఉంది కనుక ఏదేమైనప్పటికీ మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళదాం. రైట్, గడిచినటువంటి గత కొన్ని వారాలు అంటే బహుశా నాకు తెలిసి నెల అయిపోతుంది. మన లెట్ డేస్లో గుడ్ ఫ్రైడే ఈస్టర్లో ప్రారంభించినట్టున్నట్టున్నాం. ఇది గుర్తు నాకు అమ్మా, 2వ నెల చాలా కాలం నుంచి అంటున్నాం. ఇది ఇంకా అయ్యేలా కనిపించట్లే. ఈ సందేశం ప్రస్తుతం పాత నిబంధనలో ఉన్నాం మనం, ఇంకా కొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు. దైవ భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది దీన్ని త్వరలో దీన్ని ముగించాలి అనుకుంటున్నాను. దీన్ని కొంచెం త్వరగా కొన్ని మాటలు విని సందేశాన్ని ముగింపులను మనం తీసుకుంటున్నాం. బహుశా ఇంకా 2-3 వారాలు పట్టచ్చు. రైట్, ఏదేమైనప్పటికీ దేవుని వాక్యము, దేవుని మాటలు మనకి కావాలి. మనం ఆత్మీయులుగా ప్రభువులో బలపడాలి అని అంటే దేవుని మాటలకు మనకి చాలా అవసరం. దేవుడు ఏ రూపంగా మాట్లాడినా అది కేవలం మనం బలపరచబడాలి అనేటువంటి కోరిక, ఆకాంక్ష దేవుడికి ఉంటుంది. దేవుని మాటలు ఏ రూపంలో మాట్లాడినప్పటికీ దేవుని పిల్లలుగా మనం అందరము కూడా ఆత్మీయులుగా ప్రభువులో బలపడుతూ దైవ భక్తిని అవలంబించుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. ఎప్పటి వరకు మరి మొదటి వర్తమానం విన్నాం కనుక సమయం అవుతుంది కాబట్టి 10 నిమిషాలు మరొక సందేశాన్ని మనం విని సమయానికి మనం ముగింపులోనికి వెళ్దాం. ధనవంతులలో దైవ భక్తులు అనేటువంటి సందేశాన్ని మనం వింటున్నాం. ఇక ఆది కాండంలో ప్రారంభించబడినటువంటి దైవ భక్తులు వేరు, దైవ భక్తులు వేరు. ఈ దైవ భక్తుల గురించి మనం వింటూ వచ్చాం. ఇంతకీ ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ధనవంతుడు దేవుడి రాజ్యములో ప్రవేశించుట కష్టము అన్నారు. మరి దుర్లభం అన్నప్పుడు ధనవంతుడు దేవుడి రాజ్యం వెళ్ళకపోతే పేదలు వెళ్తారా? ఒకవేళ వాళ్ళు ఎందుకు దేవుడి రాజ్యం వెళ్ళరు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వినేటువంటి సందేశం, ఈ టాపిక్లో మనం వినేది అందరూ ఎవరి కోసం వింటున్నాం? ధనవంతులే. మీరు ఏమన్నారు? వడగాలు గట్టిగా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రారంభించుకున్నప్పటి నుంచి మనం ఎవరి కోసం వింటున్నామంటే పేదోళ్ళు కాదు, వీళ్ళు ధనవంతుల కోసమే వింటూ వచ్చాం. ధనవంతులే, వాళ్ళు బహుధనవంతులు. మరి వీళ్ళు వెళ్ళరా పరలోకం? దేవుడు చెప్పినటువంటి మాట సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ధనవంతుడు దేవుడు రాజ్యములో ప్రవేశించడం కష్టమన్నాడు కదా. మరి ఈ సందర్భాన్ని బట్టి ఆ వాక్యం తప్పైపోతుంది. ధనవంతుడు దేవుడు రాజ్యంలో ప్రవేశించాడు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం తీసుకుని ఇప్పుడు ధనవంతుల కోసం మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అది ప్రశ్న. ఇప్పుడు మనం వింటున్నటువంటి ఆది కాండంలో మొదలుపెట్టాం. మనం ఇప్పటికీ ఎందరో విన్నాను, ఎందరి కోసం విన్నాం. ఇక నెక్స్ట్ గడిచినటువంటి వారం ఒక స్త్రీ, ఎవరామె? ఎస్తేరు రాణి. సుషాను కోటలో రాణిగా దేవుడు గొప్ప ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆ రాజ్యానికి రాణి. ఆమెలో ఉన్నటువంటి గుణం ఏంటి? ఇక ఈరోజు మరొక స్త్రీ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. గడిచినటువంటి ఆదివారం మనం ఒక ఎస్తేరు రాణి. ఎస్తేరు ఎవరు అని అంటే
తల్లిదండ్రులు లేనిది ఒక అనాథగా తన చిన్నాన్న పినతండ్రులు పెంచిన తర్వాత దేవుడికి దయ ఎస్తేరు మీద ఉంది కనుక ఎస్తేరు షూషాను కోటకే రాణి అయిపోయింది. రాణి అయింది, గొప్ప ధనవంతురాలు ఎస్తేరు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఏం పేరు అహష్వేరోషు. ఈ అహష్వేరోషుకు భార్య వస్తీకి బదులు ఎస్తేరు వచ్చేసింది. అంటే అవి ధనవంతురాలా అంటే అవును, రాణి. ఎంత స్థితి ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ తన జాతి వారికి నష్టం వచ్చిందని నామానన్నవాడు చంపడానికి సిద్ధపడినటువంటి సంగతి ఎప్పుడైతే మొర్దెకై వర్తమానం పంపించాడో ఎస్తేరుకి, ఇక ఎస్తేరు ఏం చేసింది అంటే హోదాను వదిలిపెట్టిందండి. నేను రాణినైతే నాకేంటి, నా భర్త రాజు అయితే ఏంటి, నాకు రాజ్యం ఉంటే ఏంటి, అంతఃపురం ఉంటే ఏంటి, ఆస్తిపాస్తులు ఐశ్వర్యం ఉంటే ఏంటి అని ఏం చేసింది అంటే తాను తన చెలికత్తెలు వాళ్ళందరూ కలిసి గోనె బట్ట కట్టుకుని ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. అది దైవభక్తి. దైవభక్తి యొక్క రహస్యం ఏంటంటే దేవుడు మీకు ఎవరికి ఆస్తిపాస్తులు ఉండకూడదు, డబ్బు ఉండకూడదు, బంగారం ఉండకూడదు అని అనలేదండి దేవుడు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి అలాగ అనుకుంటే మనం చెప్పుకున్న వాళ్ళందరూ బహుధనవంతులు. అబ్రహాం ఎవరట? బహుధనవంతుడు. యోబు ఎవరు? బహుధనవంతుడు. యోసేపు ఎవరు? ధనవంతుడు. సొలొమోను ఎవరు? ధనవంతుడు. దావీదు ఎవరు? ధనవంతుడు. ఈ భక్తులందరూ ధనవంతులే, బహుధనవంతులు. వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యము, ఆస్తి పాస్తులను మనం చూసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చరిత్ర అంటూ వచ్చాం. మనం ఎంత ఉన్నతమైన స్థితి ఉందంటే వీళ్ళకి దేవుడు ఇచ్చాడండి. మరి వీళ్ళు వెళ్ళలేదా అంటే వెళ్ళారు. ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు, ఐశ్వర్యం కలిగినటువంటి మహులని చెప్పాలి వీళ్ళని. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారని ఎబ్రీ పత్రిక 11లో ఉందంటే వాళ్ళు పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు. మరి కూడా ధనవంతులు కదా, ఎదిగలేదు, విశ్రాంతిలోకి వెళ్ళకూడదు కదా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటో చెప్పమంటారా? నీవు ఎన్నున్నప్పటికీ మంచిది, ఐశ్వర్యం ఉందా, ఆస్తి ఉందా, పేరు ఉందా, హోదా ఉందా, వాటన్నిటినీ పక్కన పెట్టమన్నాడు. అది పాయింట్. మనం ఈరోజు పేదోడు ఎవరున్నారండి? దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. మనం అందరం కూడా ఆశీర్వదించబడిన వారు, మనకు సర్వ సమృద్ధి ఉంది, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక సంగతి, ఒక రహస్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దైవభక్తుల స్థితిలోనికి వెళ్ళాలి అంటే, దైవభక్తుల జాబితాలకు వెళ్ళాలి అంటే దేవుడు ఇవన్నీ నీకు ఉండకూడదు అని చెప్పలేదండి. నీకు వెండి బంగారం ఉండకూడదు, నీకు ఆస్తిపాస్తులు ఉండకూడదు, నువ్వు రోడ్ల మీద తిరగాలని చెప్పలేదు దేవుడు. దేవుడు ఇచ్చిందేగా. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు ఇచ్చినటువంటి ఆనందం, సంతోషం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. మరి ఏంటి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, వీళ్ళు ధనవంతులైనప్పటికీ, వీళ్ళందరూ బహుధనవంతులైనప్పటికీ వీళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసంటే దైవ లక్షణాలు ఉన్నాయి. అందుకే వీళ్ళు ఏమైపోయారంటే ఏ జాబితాలకు వచ్చేసారు, ఏ కేటగిరీకి వచ్చేసారంటే భక్తుల జాబితానికి వచ్చేసారు. అది అన్నీ ఉన్నప్పటికీ వారు ఏం చేశారంటే ఏది మాది కాదనుకున్నారు, వాటన్నిటిని పక్కన పెట్టారు, వాటి వైపే చూడలేదు, వాటి కోసం బ్రతకలేదు. కానీ ఇదిగో ఈ శరీరం ఒకటి ఉన్నది, దీన్ని వదిలి వెళ్ళిపోయి ఒక ఉన్నతమైన రాజ్యం పరలోకం వెళ్ళిపోవాలనేటువంటి ఒకే ఒక ఆశతో వాళ్ళు దైవ భక్తులుగా మారిపోయారు. అది అన్నీ ఉన్నాయి. వాళ్ళకి పొదువు లేదు, సమృద్ధి ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎన్నో ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ దాసీలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే దైవ లక్షణాన్ని ఏనాడు వాళ్ళు వదులుకోలేదండి. అది పాయింట్. ఇక నెక్స్ట్, ఇక ఈ పాత నిబంధనలో మనం చివరికి వచ్చేసాం కనుక ఈరోజు మరొక స్త్రీ కోసం మాట్లాడుకున్నాం. ఎస్తేరు పరిస్థితి కూడా అదే. ఒకనాడు నేను అనాథగా పెరిగాను, తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు చనిపోయారు ఎస్తేరు గారికి. ఇక తర్వాత తన పిల్లతండ్రులను ముద్దుగా పెంచాడు. పెంచిన తర్వాత రాణి స్థితిలోకి వెళ్ళిన తర్వాత తన గతాన్ని మర్చిపోలేదు ఎస్తేరు. అది
ఒకనాడు నేను అనాదిగా పెరిగాను, నా పినతండ్రి నా చిన్నాన్న నన్ను పెంచాడు. ఒకనాడు పూరి గుడిసెలో ఉన్నటువంటి నా జీవితం, అనాథగా పెరిగినటువంటి నా బ్రతుకు ఈరోజు ఉన్నతమైన రాణి స్థాయికి వచ్చానంటే ఇది కేవలం నా తండ్రి యొక్క, నా ప్రభు యొక్క కృప కనుక ఆయన నేను మర్చిపోకూడదు. ఆయనను ఎప్పటికీ గనపరుస్తూ ఉండాలి. రాణినైతే ఏంటి, నేను రాజునైతే ఏంటి, నేను గుడిసెలే ఉంటే ఏంటి, రాజంతపురంలో ఉంటే ఏంటి, అది దైవ భక్తులు ఉండవలసిన ఉన్న లక్షణాలు అయ్యాయి. చూసారు అంత బాబు. రాణి గారు తన జీవితాన్ని ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మార్చుకుందంటే లేదు, అది దైవ లక్షణాలు. అది మనం ఎప్పుడు ఏమన్నా లేకపోయినా అన్ని కలిగి ఉన్న ఒకే రీతిగా దేవునిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఆశించేది ఏంటంటే మనం ఆయన దగ్గర తగ్గింపు జీవితం కలిగి దైవ భక్తిని వదలకుండా అవలంబిస్తూ దైవ భక్తిని మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఆయన ఉన్నటువంటి ఆ రాజ్యం వెళ్ళిపోవాలని ఆయన కోరిక. అంతే, మనల్ని ఆశించేది దేవుడు. ఇప్పుడు వచ్చాడు. ఇక ఈరోజు మరొక రాణి గారి కోసం మాట్లాడుకుందాం. ఆమె ఎవరంటే రాజుల మొదటి గ్రంథం. ఈమె ఏం చేసిందో చూద్దాం మనం. ఈమె బహుధనవంతురాలు. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభవచనం, మొదటి వచనం అందరూ తీయండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. శాభాదేశపు రాణి, ఏమంటే శాభాదేశపు రాణి అని చెప్పేసేసింది కాబట్టి పేరు రాయబడలేదు, పేరు లేదు బైబిల్లో, దేశం పేరు రాయబడలేదు. శాభాదేశపు రాణి. ఈ రాణి గారి పేరు ఏదంటే పేరు లేదు ఇక్కడ. మరి ఎస్తేరు గారి పేరు మీదే ఒక గ్రంథం రాయబడిందంటే ఆమె ఎంత దైవభక్తిలో ఉంటే ఆవిడ పేరు మీదే గ్రంథం రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరి పేర్లు పడతారు, పేర్లు ఇందులో రాయించలేదండి, రాయించలేదు, దేవుడు రాయించలేదు. ఎస్తేరు గారి పేరు మీద ఒక గ్రంథం వచ్చేసిందంటే, అబ్బా రూతు గారి పేరు మీద ఒక గ్రంథం వచ్చేసిందంటే వాళ్ళంతా దైవభక్తిలో ఉంటే వాళ్ళ పేరు మీద పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేరు మీదే గ్రంథం రాయించేసినట్టు దేవుడు రాయించడానికి ఇష్టపడ్డారంటే వాళ్ళు ఎవరు అంటే దైవభక్తులు. ఇక ఈవిడెవరు? శాభాదేశపు రాణి. ఊరు పేరు లేదు, ఊరుంది, దేశం ఉంది. ఈమె ఫస్ట్ ప్రారంభంలోనే ఏమని మాట్లాడుతుందంటే శాభాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు, ఇక సొలొమోనుకు కలిగినటువంటి కీర్తిని గూర్చియు విన్నది ఏంటంటే గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఈమె అనిగా కదా, ఏ దేశం అది? శాబాదేశం. శాబాదేశములో హోదా కలిగినటువంటి గొప్ప స్థితిలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి గారికి యెహోవా పేరు ఆవిడకు అవసరం ఏంటి? సొలొమోను గారి గురించి వినవలసిన అవసరం ఆమెకి ఏంటి చెప్పండి? యెహోవా అంటే అసలు ఆ దేవునితో ధనవంతులకి దేవుని గురించిన ఆలోచన ఉండదు. అందుకే దేవుడు ఏమనంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ధనవంతులారా అని చెప్పుకొచ్చాడు. మీకు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మీ భక్తిని కాపాడుకోండి, పోగొట్టుకోకండి. మీరు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా మీ భక్తి జీవితాన్ని ఏనాడు మీరు పోగొట్టుకోవద్దు, వదిలిపోవద్దు అని చెప్పుకుంటూనే వచ్చాడు దేవుడు అన్ని విషయాల్లో. ఇప్పుడు ఈమె ధనవంతురాలు, ఒక దేశానికి ఒక నాయకురాలు, రాణిగా ఉన్నటువంటి శాబాదేశపు రాణి. యెహోవా నామము స్తుతించబడును గాక, యెహోవా నామము గూర్చి విందట. ఇక నెక్స్ట్ ఏం జరిగింది? సొలొమోనుకు కలిగినటువంటి కీర్తి, అంటే సొలొమోను గారు కూర్చున్నటువంటి సందర్భాలు అతని జ్ఞానం కోసం వాళ్ళ దేశంలో విన్నది. ఆ నోట ఈ నోట వాళ్ళలో చెబుతుంటే ఎవరు ఈ సొలొమోను, ఎవరు, ఈయన ఎంత జ్ఞానం ఉందంట, అసలు ఈ సంగతి ఏంటో ఈయన గురించి మనం పరిశోధన చేయాలనుకుని బయలుదేరింది. ఏం చేసింది చూడండి. గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారం అంటే పనులు తీసుకుని బయలుదేరింది. రథాలు రోతులు తీసుకుని, పనివాళ్ళని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని, గుర్రాలు, రౌతులు, గాడిదలు, వీటి మీద బయలుదేరింది. ఎలా బయలుదేరిందో చూడండి. గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను. ఎవరు అడిగారు? సొలొమోను అడిగాడా?
దేవుడు అడిగాడా? ఎవరు అడిగారని, ఎవరు తెమ్మన్నారని ఈమె బయలుదేరి దీన్ని పట్టుకుని. ఇప్పుడు సొలొమోనుకు అవసరం అంటే సొలొమోనుకే అతను తలకు మించిపోయినటువంటి ఆస్తి కలిగినటువంటి వాడు. సొలొమోనే దాన ధర్మాలు చేసేటువంటి గొప్ప స్థితిలో ఉన్నాడు సొలొమోను. ఎందరికో రాజ్యములో సహాయం చేయగలిగినటువంటి మహా సమర్థత కలిగినటువంటి వాడు సొలొమోను. సొలొమోనుకి ఎందుకు వెండి బంగారం ఎక్కువైపోయింది ఆయనకి. నిజంగా ఆయన ఆస్తి గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు విన్నాం. ఆయన ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈమెను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరు అడిగారు? ఈమె సంపద, ఈమె కానుకలు సొలొమోనుకు అవసరమా అంటే ఎవరు అడగలేదు. కానీ వీటన్నిటిని తీసుకుని బయలుదేరింది. గంధవర్గములు. ఎవరికైనా పెళ్లి జరిగిందనుకో, ఈమె పెళ్లి కూతురేది అలాంటికి వెళ్ళిపోయిందా? అమ్మా ఇప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళి పేరంటారు. ఏం చేస్తారు? ఇలా రాసేస్తారు. ఏంటది? గంధం. మగోళ్ళకి రాయి, మళ్ళీ పురుషులకి. మన ఆవిడ తప్పు చేసేది కాదు. అదే పురుషులకి రాయి కాదు అంటే వాళ్ళు పడదేమో మాసం. అది కావాలి, అది ఆహ్వానం అనమాట. అంటే గంధం అంటే అది విలువైంది కనుక మా ఆహ్వానాన్ని మీరు స్వీకరించాలి అని చెప్పడానికి సూచనగా గంధాన్ని రాసి తీస్తారు. మంచిది. ఇప్పుడు శబాదేశపు రాణి గంధవర్గములను తీసుకుంది. వెండి బంగారం అన్ని పడుకుని బయలుదేరింది. చదివండి. యెరూషలేమునకు వచ్చేసింది. ఇక సొలొమోను దర్శనం చేసుకుంది. తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనదే దీవు లేనందున ఆమె వేసిన ప్రశ్నలు వేసిన వాటన్నిటినీ భావము చెప్పేశాడు. ఎవరో సొలొమోను. నాకు తెలియదమ్మా, నేను ఎక్కడి నుంచో వచ్చేసావు, పక్క దేశం నుండి, సేవాదేశం నుంచి, నాకేం తెలుసు, నీకు ఇంకెవరు దొరకలేదు అవ్వలేదు. ఎలాంటి గూఢార్థమైనటువంటి, ఎలాంటి లోతైనటువంటి తెలియనటువంటి ప్రశ్నలు, చిక్కుముడుతో కూడిన ప్రశ్నలు వేసేసింది. సొలొమోను చెప్పేసానంటే చెప్పేసి. ఒకటి చరిత్రలో ఒక సందర్భం నేను విన్నాను. ఎప్పుడో చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళే టైంలో విన్నాను. అది బైబిల్లో లేదు. సొలొమోను జ్ఞానం ఏంటి? మనకే జ్ఞానం ఉంది కదా. మన జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరంటే వేరు అని కనపడుతుంది. ఎందుకంటే ఇది సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే ఇచ్చిన వరం. సొలొమోనుకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మహాజ్ఞానాన్ని ఇచ్చేసాడు. ఏంటి జ్ఞానం? ఇందులో ఏముంది? ఇక శబాదేశపు రాణి వస్తూ ఒక ఇలా వంకర టెంకర ఉన్నటువంటి కర్ర తీసుకొచ్చిందంట. అంటే బైబిల్ లేదు కానీ చరిత్రలో రాయబడ్డాయి. సొలొమోను జ్ఞానం గురించి కొన్ని హిస్టరీలు ఉన్నాయి. అందులో నేను విన్నాను. ఏంటంటే ఒకటి మీకు గుర్తు చేస్తాను అనమాట. మా పాస్టర్ గారు చెప్పారు నేను చిన్నప్పుడు. అది నాకు ఇప్పటికీ బుర్రలో ఫీల్ అయిపోయింది. అది నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు అన్నమాట. అది బైబిల్ లేదు. ఆమె శబాదేశపుని ఇలా వంకర టెంకర్లో ఉన్నటువంటి కర్ర పట్టుకు వచ్చిందంట. అన్ని బెజ్జలు ఉన్నాయంట. ఇప్పుడు ఆ కర్ర తీసుకొచ్చి అంటే సొలొమోనును పరీక్షించింది అనమాట. ఏమనంటే, ఇదిగో రాజా సొలొమోను గారు, మీరు ఈ కర్ర మీకు ఇస్తున్నాను, ఈ చివరి నుండి ఆ చివరికి మీరు టైం ఇస్తాను, ఆ టైంలో దారాన్ని పెట్టగలరా అని చెప్పిందంట. టెస్ట్ పెట్టిందనమాట. ఇది బైబిల్ తెలుసు, బయట చెప్తే మా పాస్టర్ గారు ఎప్పుడు రాసి ఉన్నప్పుడు. రైట్. ఎప్పుడైతే ఈ కర్ర ఇచ్చినప్పుడు మామూలుగా ఏం చేస్తాం, మొత్తం మీద అందులో ఒక టైం ఉన్నాము, ఒక అరగంట టైమే ఉండే, కొంచెం సూదు డబ్బులో తెచ్చుకొని ఇలా కుట్టి ఇచ్చేస్తాం అంటారు మన జ్ఞానం. సొలొమోను ఏం చేశాడు అంటే, దారాన్ని తీసుకుని ఒక చీమను తీసుకుని ఆ చీమ తోక కట్టేసి దారం అంటే ఇక్కడ తల మీద కొంచెం బెల్లం రాసేసినట్టు, బెల్లం రాసి అక్కడ ఆ రంధ్రం దగ్గర వదిలేసేది. కానీ మొత్తం మీద ఏం చేసిందంటే, ఈ బెజ్జి ఆ బెజ్జి ఈ బెజ్జి ఆ బెజ్జి ఈ బెజ్జి మొత్తం మీద చూసి పైకి లాక్కొచ్చేసింది. మీరు అలాగే చూస్తూ ఉండండి. అలాగే మా పాస్టర్ అంటే అదొక విచిత్రమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు సొలొమోను అని అర్థం అవ్వడానికి అనమాట. ఇదొకటి కదా, ఇలాంటివి చాలా విచిత్రమైనటువంటి తన జ్ఞానాన్ని ప్రదర్శించినట్లుగా కొన్ని చరిత్రల్లో ఉన్నాయన్నమాట.
బైబిల్లో దేవుడు ఇవన్నీ రాయించలే. ఇలా శాబాదేశపు రాణి వీటన్నిటినీ తీసుకొచ్చింది. ఎక్కడితో ఆగిపోలేదండి. ఏం జరిగిందో చూడండి త్వరగా. ఎక్కడికి వచ్చారు మీరు? 4వ వచనం. శాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారకులను కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు ధూప దహన బలులను చూచి శాబాదేశురానికి కగారు చేసింది. విస్మయం పొందింది, భయపడింది, సంతోషం పొందింది. ఏంటి అసలు ఈ సొలొమోను ఎక్కడ, ఏ రాజు దగ్గర ఇలాంటి విచిత్రమైనటువంటి జ్ఞానాన్ని, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వస్తువులు, ఇలాంటి కట్టడాలు ఎక్కడా చూడలేదు. ఏంటి విచిత్రమైనది? దేవుడి మందిరాన్ని, దేవాలయం చూసింది శాబాదేశురాలు రాణి. ఆ దేవాలయం ఎలా కట్టాడు సొలొమోను గారు? బంగారం, వెండి, వజ్రాలు, వెడుగులు, కెంపులు, రత్నాలు, కర్ర, రాగి, ఎత్తడి, ఇనిమి, అబ్బాయి ఇన్ని రకాలుగా ఇవన్నీ చూసేసరికి శాబాదేశురాలు విస్మయము నొందింది, ఆశ్చర్యపడిపోయింది. ఏంటి ఇతనికి జ్ఞానం ఏంటి? ఏంటి విచిత్రమైనటువంటి కట్టడలేంటి? ఈ వస్తువులేంటి? ఇవన్నీ చూసింది, ఆశ్చర్యపోయింది. ఏమో రాజుతో ఇట్లను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశంలో నేను వినిన మాట నిజమే. నేనేదో నాకు మా దేశంలో వాళ్ళ నాటో వీళ్ళ నాటో ఏదో చిన్న చిన్న మాటలు విన్నాను తప్ప నేను నమ్మలేదు అన్నది. ఆయనను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. చాలా మంది చెప్పారు, నాకు ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు. అబ్బో, సొలొమోను ఇశ్రాయేలు రాజు అంటే ఆయన సొలొమోను మామూలు వ్యక్తి రాజు కాదైనా, ఆయన దైవ సేవకుడు, రాజు, మహాజ్ఞానం కలిగిన వాడు, మహాసంపద కలిగిన వాడు అని ఆ నోట మీ నోట విన్నది, కానీ నమ్మలేదట. ఆ ప్రజలని చెప్పుకుంటారులే, ఆ రాజు కూడా నాకెందుకు అనుకుంది శాబాదేశపు రాణి. అయితే ఈ మాటలన్నీ ఇప్పుడు రాజుగారి చెప్తుంది, సొలొమోను చెప్తుంది. విన్న దానిలో సగమైనను నాతో అసలు ఇక్కడ చూసింది ఒకటి, వాళ్ళు చెప్పింది ఒకటి. అసలు వాళ్ళు చెప్పిన దానికి, చూసిన దానికి అసలు పొందనే లేదు. వాళ్ళు ఏదో చిన్న చిన్న మొక్కలు చెప్పారు. నేను కళ్ళారా చూసి దర్శించుకునేసరికి ఆహా, మీ దేవుడు ఎంత గొప్పవాడు అంటుంది చూడండి. నెక్స్ట్, తెలుసుకొనిచున్నాను ఈ జ్ఞానమును, నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానినై బహుగా. నీ జనులు ఎవరట? భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచిన ఈ జ్ఞానవచనములు వినుచుండు. నీ సేవకులను భాగ్యవంతులు. అబ్బా, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఎందుకు ఇప్పుడు మధ్యలో? రాణి గారికి దేవుడితో పనేంటి? ఈమె ధనవంతురాలు. నీ ప్రజలు, నీ సేవకులు నీ జ్ఞానాన్ని విని నీ వాక్కులు వింటున్నటువంటి వారు భాగ్యవంతులు అంటుంది. ఎవరు భాగ్యవంతులు ఎందుకు అయ్యారు? ఈ రోజు మనకు తెలియక ఎవరికైనా ఏదైనా కొంచెం ఉన్నతమైన స్థితి ఉందా చాలు మీరు చాలా భాగ్యవంతులు అన్నమాట. భాగ్యవంతులు అంటే అదొక వేరు. అసలైన భాగ్యవంతులు అంటే అది కాదు. ఆత్మీయ భాగ్యవంతులు అనగానే మనం రక్షించబడడం భాగ్యం, దేవుడి సన్నిధిలో ఉండడం భాగ్యం, ప్రభువులో మన కుటుంబం, మన జీవిత కాలం ఆయనతో బ్రతకడం, ఆయనలో బ్రతకడమే గొప్ప. అది భాగ్యం, ఒరిజినల్ భాగ్యం అనమాట. దానికోసం మాట్లాడుతున్నారు అది గారు. నీ సేవకులు, నీ పని వారు, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళ భాగ్యవంతులు ఎందుకు అవుతారు? వాళ్ళు కులుకొని చేసుకుంటారు అక్కడ. వాళ్ళు ఆయన కింద ఉన్నారు. ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది రాణి గారు? నీ సేవకులను, నీ ప్రజలను, నీ దగ్గర ఉన్నటువంటి నీ పరివారు వారు ఎవరైనా భాగ్యవంతులు. 2 సార్లు చెప్పింది అక్కడ.
2 సార్లు ప్రస్తావించబడింది. భాగ్యవంతులు, ఎందుకంటే వారు దేవుని మాటలు వింటున్నారు. అదే భాగ్యం. వారు దేవుని సన్నిధిలో, ప్రభువులో వారు నిత్యము ఎదుగుతున్నారు. భాగ్యవంతులు. ఆ భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. చాలా మందికి లేదు. మనం అందరం ఎవరు చెప్పండి? భాగ్యవంతులను. ప్రభువుని కలిగి ఉన్నాం, రక్షణలోనికి వచ్చాం, దేవుడి మాటలు వింటున్నాం, ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నాం. భాగ్యవంతులు. ఇంకేం చెప్పిందో మన ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఏముందంటే, ఇంకేం చెప్పారు అంటే శాపదేశం యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత. నేను ఈ పదం మీదే కరపత్రి రాశాను, గుర్తుందా? మీరే పంచిపెడుతున్నారు ఈరోజు మన సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నారు. కరపత్రికలలో ఏ టైటిల్ పెడదామని ఆలోచన చేసినప్పుడు ఏ ఉన్నా మీ దగ్గర ఉన్నాయమ్మా? అది గొప్ప. ఎవరి దగ్గర ఉన్నా? మన రూతమ్మ గారి దగ్గర రాసుకున్నాం. ఇంకెవరు? ఎందుకంటే మన పత్రికలు మన దగ్గర లేవు, ఊరంతా తింటున్నాం. ఈ పత్రికలు ప్రింట్ చేయడానికి పెద్ద జ్యోతిగా స్పాన్సర్ చేసింది. ఇది ఎప్పుడేమో 2-3 సంవత్సరాలు అవుతుందా? 3 సంవత్సరాలు అవుతుందా? ఇంకా ఉన్నాయి, ఇంకేం ఉన్నాయి. ఇంచుమించు 8,000, 2,000, 3,000 ప్రింటింగ్ చేసాం. అప్పుడు అది నేనే రాశాను ఆ కరపత్రిక. ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఆ కరపత్రికలు రాశాను. దాంట్లో ఏ డేట్లు పెట్టినట్టు ఇదే. ఏ చదువమ్మా రుతమ్మ గారు? కళ్ళు ఆనకపోతే కళ్ళు పెట్టుకోవాలి మీరు. అయ్యో కళ్ళు ఆని వాళ్ళకి ఏముండే? నువ్వు తీసుకోరా, నీ దగ్గర ఉంది కదా, చదువురా. శ్రీ విద్య పై టైట్ మొత్తం కాదు, పై టైటిల్ అంతే. యేసుక్రీస్తు ప్రేమ. ఇది రాసి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా జ్యోతి గారు? రవి గారు గుర్తుందా? దీనికి మన జ్యోతి గారు స్పాన్సర్ చేస్తారని అన్నయ్య గారు ఇది ప్రింటింగ్ చేయించని చెప్పినప్పుడు ముందు కూడా అప్పుడు చేయించాను. 2,000, 3,000 కాకపోతే చేయించాం, గుర్తులేదు. 3 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఆ బిల్డింగ్ మీద మనం చర్చికి కట్టినప్పుడు అప్పుడు ప్రింట్ చేసాము. ఇదే పదాన్ని ఉపయోగించాను నేను. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైనది అని టైటిల్ పెట్టి ఆ పాంప్లెట్ మొత్తం ప్రేమ మీద ఉంటుంది. ఇక వెనక్కి తిరిగేస్తే ఆ చివరి ఉంటుంది ప్రేమ అనగానేమో ఏం పెట్టారు? పెద్ద అక్షరం వల్ల ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ. చదవలే టైం అయిపోతుంది అక్కడ. 4 రోజుల నుంచి భోజేయలేదండి అక్కడ చూస్తున్నారు ఈయన పెద్దలు విశ్వాసం, ఈ పెద్ద మనుషులు. కన్న బిడ్డలు ఫస్ట్ ప్రేమ ఏంటి తెలిసాం? తల్లిదండ్రులు అంటే దేవుడు కాదు, మనకు శరీరం ఇచ్చి జనం ఇచ్చిన మన తల్లిదండ్రులు, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించిపోవు. కన్న బిడ్డల ప్రేమ. చాలా తప్పు చదివేస్తున్నారు నువ్వు. మళ్ళీ భాష స్వీట్లు మంచి పెట్టావు. బాగా చదువు. కలలా కలిగిపోవును. కలకాలం కాదు, అది బాగా చదువుతున్నావు. నెక్స్ట్ 3వది భార్య భర్తల ప్రేమ. అమ్మా అది నాకన్నా ఇచ్చేది, నేను చదువుకుంటాను. నీకు ఎలా ఉందంటే కోడికాలు అని చదువుతున్నాను. కోడి మాసం ఉండదు ఈరోజు శ్రీ విద్య. ఎలా ఉండవా? కోడికాలు కుక్క కాలు కాదురా. బాగా చదవమ్మా. నెక్స్ట్ బంధుమిత్రుల ప్రేమ. వెలుగునిచ్చి ఆరిపో. తర్వాత ఏమనుకోలేదు? ఏం సాధం అయిపోయింది. ఇందులో తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? భార్య భర్తల ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? బంధుమిత్రులు ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? భార్య భర్తల ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? అన్నదమ్ములు అంటే ఈ యొక్క శరీర బంధం యొక్క ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది అని దాన్ని వివరణ ఇచ్చాను చివరిలో. అది పాట తగినది పాటది. ఆ పాటలో ఆ పాటగా రాసేసాను నేను. పాడితే బాగోదని అది మంచి శబ్దంతో కూడిన పాటది. ఎప్పుడుదో తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును పాత పాటది. ఆ పదాలు బాగున్నాయి, దాన్ని యాడ్ చేసాను అనమాట. ఆ ప్రేమ మనకి అన్యజనులకు ప్రేమ చెప్పాలి, ప్రేమ కత్తెట్టకూడదు. నేను గుట్టాయిగూడలో 200 మంది పాస్టర్ల కార్యక్రమం జరిగింది. పోలవరం నియోజకవర్గం 7 మండలాలు. ఆ 7 మండలాలలో ఉన్నటువంటి పాస్టర్స్తో ఒక ఆయన విజయవాడ డేవిడ్ గారిని స్వస్థత
వరం కలిగిన దైవజనులు మన నియోజకవర్గాన్ని ప్రేమించి నిన్న 200 మందితో నేను ఇంకొక 2 ముగ్గురు కండక్ట్ చేసే దీన్ని నిన్న జరిగించాం. 300 మందికి టార్గెట్ చేసాం. 7 మండలాల సేవకులు వాళ్ళని పాస్టర్తో అన్నమాట. పాస్టర్లే 250 మందికి దమ్ బిర్యానీ చేసాం. మదీనాలో బొట్టాయిగూడ మదీనాలో 250 మందికి బిర్యానీ చేసాం. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేసాం. 200 మంది వచ్చారు. 200 మంది సేవకులు వచ్చారు. గ్రూపులు పెట్టినాయి ఫోటోలు. తీరా చూస్తే మేము అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వచ్చినారు. చర్చి నిండిపోయినా ఎబ్రోడ్ చర్చి తీసుకున్నాం. మేము ఎబ్రోడ్లో ఎవరికి ఎవరైనా రానవరో వాళ్ళ ఒక దగ్గరికి వెళ్ళడం అదొక గొడవ. అలాంటిది మేము ఇలా అనగానే మరి వాళ్ళు ఎవరో తెలియదంటే ఏంటో తెలియదు. ఆ వచ్చేవాళ్ళు ఎవరు తెలియదు. మీ నాన్నగారు మాకు దావీదు గారు తెలుసు కనుక ఆయన ప్రెసిడెంట్ గారు కనుక బొట్టాయిగూడ మండలంలో మిమ్మల్ని చూసి మేము మందిరాన్ని ఇస్తారని చెప్పి ఆయన అడగగానే ఏర్పాటు చేసుకున్నాను. ఎబ్రోడ్ సహవాసం పెద్ద చర్చి, 14 సెంట్లు పెద్ద చర్చి, ఇల్లు, కాంపౌండ్ ఉందన్నమాట. అవన్నీ టెంట్లు వేసాం. మొత్తం చక్కగా జరిగించాం. స్త్రీ పెట్టాం, సౌండ్. తీరా 10 గంటలకి 9:30కి ఆరాధన ప్రారంభించాం. ఇలా పాట ప్రార్థన, పాట ప్రార్థన, పాట ప్రార్థన ఏమి లేదు. 12 అయిపోతుంది. వాళ్ళు ఇంకా రావట్లేదు. విజయవాడ నుంచి రావాలి. వాళ్ళు పెట్టుకున్నారు మీటింగ్. ఎందుకని మేము సహకారులు అంతగా లోకల్గా మేము బొట్టాయిగూడ మండలం కనుక ఈ పోలవరం నియోజకవర్గానికి కేంద్ర స్థానం బొట్టాయిగూడమే. హెడ్ చుట్టుపక్కల నుంచి రావడానికి సెంటర్ బొట్టాయిగూడ. వీళ్ళు ఇంకా రావట్లేదు. వాళ్ళు వేరే ఊరు వెళ్ళారంట. చూసుకుని వచ్చేసరికి మొత్తం 12 అయిపోయింది. వాళ్ళు అన్నారు, ప్రసాద్ గారు మొత్తం మీద తెరగట్టేశారు. ఇది రేపు పొద్దున్న నుంచి పాటలే పాడేస్తున్నారు. ఆ తెర మీద ఏదో ఒకటి శివజీ సినిమా కానీ వెంకటేశ్వర సినిమా వేసి పాస్ట్ గారు చూస్తారని అవాక్కయ్యారా. తీరా చేసేవాడు కొంచెం వాళ్ళకి ఏదైనా వాక్యం లేదంటే ఏదో వేసి చూపించండి అని చెప్పేసి ఆయన రావట్లేదు, దూరంలో మరి ఇక్కడ టైం పడతాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చేదండి. 200 మంది పాస్టర్లు మనం పెట్టాలంటే పెట్టలేము. ఆ మీటింగ్ ఇంచుమించు నేను 2 లక్షలు అంతా ఖర్చు పెట్టేవాడు. ఆయన విజయవాడ అన్నమాట. దేవుడి దగ్గర 3000 మంది విశ్వాసులు ఉన్నారు సంఘం. స్వస్థత వరం కలిగిన దైవం. ఆయన ద్వారా కొట్టేవాడిలో నేను అవకాశం ఇచ్చింది. ఇక నాకు అవకాశం ఇచ్చారు. అందరూ 7 మండలాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళకు ఉన్నారండి. అన్నీ 7 మండలాలు. ఇక దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నిన్న. ఇక నేను నిలబడి స్టేజ్ మీద, స్క్రీన్ మీద కొన్ని దృశ్యాలు వాళ్ళకి చూపించేసరికి వాళ్ళందరూ కూడా పాస్టర్లు ఒక్కరు కలలేదు. కొన్ని చరిత్రలు చూపించాను. మణిపూర్లో జరిగిన సంఘటనలు చూపించాను. తర్వాత మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటనలు చూపించాను. తర్వాత గ్రాహం స్టీల్ మీకు చూపించిన గ్రాహం స్టీల్ జీవిత చరిత్ర చూపించాను. వాళ్ళకి మాట్లాడుతూ వాక్యం ఏం చెప్పలేదు, ప్రసంగం చేయలేదు వాళ్ళకి నేను. ఎందుకంటే ప్రసంగం వినరాడు పాస్టర్. మీరు ఒక సంస్థ కాదు, డినామినేషన్ల పేరుతో ఈరోజు ఎవరి సంఘాలకు వాళ్ళ పరిమితం అయిపోరు. ఈరోజు ఎవరు బయటికి వెళ్ళి సువార్త ప్రార్థించేవాళ్ళు లేరు. దయచేసి డినామినేషన్ వదలండి. సేవకులుగా మనందరం ప్రభు పరిచయం చేయాలి. మీరు సంఘాలు వదిలి బయటికి వెళ్ళాలి. మీరు సంఘాల్లోనే చర్చస్కి పరిమితం అయిపోయారు. సువార్త ప్రకటింపబడకుండా ప్రభు రాజ్యం రాదు కనుక సువార్త ప్రకటించే బాధ్యత మనందరికీ ఇచ్చాడు కనుక సేవకులకి దయచేసి మీరందరూ కూడా పరిచర్య చేయండి. మాది ఫిలిం పరిచర్య. ఇదిగో ఈ సౌండ్ ఫిలిం అంతా కూడా మాదే. మేము చాలా ప్రాంతాలు పెడుతున్నాం. మాకు మిషనరీలు, ధరలు, డబ్బు కింద నుంచి పైనుంచి ఎవరెవరో మా సంఘ బిడ్డలే ఒక 500 200 తోచింది 1000 రూపాయలు ఇస్తారు. సువార్త కోసం ఆ డబ్బులతోనే మీలాంటి సేవకులను బలపరుస్తున్నాం. మమ్మల్ని మీరు ఉపయోగించుకోండి. సౌండ్ అన్నీ కూడా మేము ఉచితంగా మీకు ఇస్తాం. మాకు భోజనం పెట్టండి మన చేసి పరిచర్య కోసం చెప్పేసరికి వాళ్ళందరూ నేను తీసుకుని అడగంటే ఇక వాళ్ళందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత నిజంగా బయట ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ కనపడుతుంది, వచ్చేసి కిటికీలో చూస్తున్నారు. చర్చి నిండిపోయింది. మరి చాలా చక్కగా బలపడ్డారు. వాళ్ళందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారు మీ కార్డు ఏమన్నా అంటున్నారు విజిటింగ్ కార్డు. నాకు రేషన్ కార్డు, బియ్యం కార్డు తప్ప ఏ కార్డు లేదన్నా. విజిటింగ్ కార్డు ఏముంటాయి అన్నారు. నా నెంబర్ రాసుకున్నాను. ఒక ఆయన వస్తే వచ్చి పట్టుకుని ముద్దెట్టాను. నాకు ముసలి బాబు ముద్దెట్టనే బాబు, చెమట ఎండాకాలం. అయ్యా ప్రసాద్ గారు మీరు మిషనరీ సార్, అసలు మీ కోసం ఇప్పుడు దాకా నాకు తెలియదని పీకర్ తీసుకుని ముద్ద తీసుకున్నాను.
ఉన్నాను. నిజంగా వాళ్ళంతా పాస్టర్లు అంటే ముదిరిపోయిన పాస్టర్లు అంటే వాడు ఎప్పటి నుంచో సేవ చేసి ఎన్నో కష్టాలు బాధలు అనుభవించే సేవ నిజంగా ఆ మీటింగ్ మేము పెట్టినట్టే ఉందండి, ఆ విధి గారు పెట్టినట్టు ఉందండి. ఈ మాటలు చెప్పి అరగంట తీసుకునే నేను, అయ్యా సేవకులు వస్తారు, భోజనం ఆల్రెడీ మీకు మదీనా వచ్చేసింది, పుదీనా వచ్చేసింది, ఇక భోజనం చేయండి అని చెప్పినాడు. అయ్యో వీడియో వేయండి అంటున్నాడు. ఈ మీటింగ్ అయిపోయి మొదలు సార్ మీ దగ్గర ఉన్న వీడియో నాకు పంపండి, ఏం చేసుకుంటాం అన్నాను. అంటే చూసుకుంటారు అన్నాడు. చూసుకోవడం కోసం నువ్వు వెళ్ళిపో ఫోన్ చేయాలి. చాలా చక్కటి స్పందన అనేది జరిగింది. అంతమంది పాస్టర్లను మనం గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం. 7 మండలాల సేవకులు వచ్చారు. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు. అరగంటలో ప్రతి సేవకుడి యొక్క హృదయం గుండెలు కదిలిపోయి బలపడ్డారు. అదే మనకు కావాలి. వాళ్ళందరూ డేట్స్ అడిగారు, సార్ మా దగ్గర పెట్టండి. నేను చెప్పాను, మేము తీసుకో, మీరు ఇస్తే తీసుకుంటే లేకపోతే లేదు, మాకు భోజనం పెట్టండి అని చెప్పాను. ఈ రోజు ఇలాంటి పరిచయం ఎవరు చేయట్లేదండి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సహకరించేవారు లేరని చాలామంది పాస్టర్ నా దగ్గర చాలా రకరకాలుగా మాట్లాడి వాళ్ళ యొక్క బలపడే విధానాన్ని వ్యక్తపరిచారు. ఓకేనండి, మీకు శాబాదేశం కూడా మనం వదిలేసాం, వచ్చేయండి. ఈ మంటుంది శాశ్వతమైన 10 టైం అయిపోయింది. మరియు ఆమె రాజులకు 240 మనుగుల బంగారమును 10 రాజుల మొదటి గ్రంథము 10 మరియు ఆమె రాజులకు 240 మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చాను. శాబాదేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్ణములు గంత విస్తారము మరి ఎప్పుడైనాను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చి హీరాము ఓడల ఓఫీరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చాను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును స్తంభములను గాయకుల సితారాలను ఏం చేశాడు సొలొమోను గారు? చేయించాను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులను దొరకవు, ఎక్కడా దొరకవు. ఏంటంటే ఈ చిత్రం అవి తీసుకొచ్చి సొలొమోను గారు తీసి నీకేం చేసింది? సొలొమోను తన ప్రభావమునకును తగినట్టు శాబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె పూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి శాబాదేశపు రాణి దేవుని నామాన్ని మహిమపరిచింది, దేవుని గొప్ప చేసింది. దేవుని మందిరానికి గంధవర్ణపు ఏమిచ్చింది? అబ్బా ఆ ఎక్కడ దొరకబట్టంటే ఎప్పుడు దొరకబట్ట. మరి ఆ దేశంలో పడినట్టు ఎవరు తీసుకొచ్చింది? ఎంత అద్భుతం అండి. దేవుని నామాన్ని మహిమపరిచింది. ఒక ధనవంతురాలు, ఒక రాణి, శాబాదేశపు రాణి దేవుణ్ణి ఆరాధించింది, గణపరిచింది, మహిమపరిచింది. ఆ మందిరానికి గొప్ప విలువ కలిగినటువంటి మహావస్తువులను తీసుకొని వచ్చింది. ఎవరు అడగలేదండి. దేవుడు చూసేది మనలో ఏంటో తెలుసా? మనలో దైవభక్తి కావాలి. నీకు ఉందా లేదా, ఉంటుందా రాబోతుందా, ఇవన్నీ కాదండి. వాటన్నిటిని పక్కన పెట్టండి. దేవుడు ఆశీర్వదించడం పక్కన పెట్టండి. భక్తిని మనం కాపాడుకోవాలి. దైవ భక్తిని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. చనిపోయే వరకు, మన తుది శ్వాస వరకు ప్రభువులో ఎప్పటికప్పుడు మన భక్తిని పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మహోన్నతుడని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధన కూడా చెప్పబడిన మాటలు బట్టి మీ బిడ్డలను బలపరిచి దీవించి అయిపోతుంది. తదుపరి కార్యక్రమం తోడుకుని మన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్.